నమస్తే అండి. హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇది నా పాత చేపల చెరువు అండి. ఇది చేపల చెరువు ఒడ్డున అరటి చెట్లు చూసారా. మన రకరకాలైన అరటి చెట్లు 7-8 రకాల అరటి ఉందన్నమాట. కేరళ వెరైటీ, చక్కెరకేళి, కర్పూర అరటి, మళ్ళా కూర అరటి, అన్ని రకాలు ఉన్నాయండి. దీంట్లో లేనిది లేదు. అదే మళ్ళీ చిన్న అరటి ఉంటుందండి. అదేదో అంటారు కర్పూర చక్కెరకేళి, పచ్చగా ఉంటుంది. అది ఎర్రటి అరటి ఉంటుంది, కేరళ వెరైటీ. అది ఒక 7-8 రకాల వెరైటీ అరటిలో ఉన్నాయండి. అమృతపాణి కూడా ఉంది. చూసారు కదా, అది కదండి మెంతగాలు వచ్చింది చూసారా. అది ఇంకొక గెల ఉంది అక్కడే, చూపిస్తాను చూడండి. ఇది అది చూడండి. అది ఎంత పెద్ద గెల వచ్చింది చూసారు. ఇది కూడా 12, 13, 14 డజన్లు ఉంటుందండి. ఇది పచ్చరిటి అండి. చిన్న అరటి ఉంటుంది కదా, ఒక 4 అంగుళాల ఒక 5 అంగుళాల కాయలతో పచ్చరిటి. కర్పూర చక్కెరకేళి అంటాం. ఇది కర్పూర చక్కెరకేళి. ఇది మాత్రం అమృతపాణి అండి. అమృతపాణి ఎక్కడ చూసారా, ఇది అమృతపాణి. ఇది అమృతపాణి, ఇది కర్పూర చక్కెరకేళి. ఇది కర్పూర చక్కెరకేళి అండి. ఇంకా ఉన్నాయండి కేరళ 7 రకాలని చెప్పాను కదా, ఇక్కడే ఉన్నాయి. నాకు అంతా అరటి అంతా ఇది ఇక్కడే వేసాను నేను. ఇదివరకు ఉండే కానీ అన్నీ తీసేసాను. 1 ఏళ్ళ ప్రాబ్లం. కొంచెం 1.5 ఇంచ్ బోర్ ఒకటే కదా, 10 ఎకరాల మీద 13,000 చెట్లు, 13,000 చెట్లు పెంచుతుండే నీళ్ళు చాలా, అరటి ఎక్కువ పెంచినందువల్ల. అందుకోసం 2 చెరువులు ఒడ్లు వేసాను. మన చెరువులు, చేపల చెరువులు గుంటలు ఉంటాయి కదా పాతవి, ఆ 3 చెరువుల గుంటల చుట్టూ ఇట్టేసుకొచ్చాను. ఎప్పుడు చూసినా గెలలు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ ఇంకోటి ఉందండి. ఎక్కడ రెడ్డి, ఇక్కడ ఇంకోటి ఉందండి. ఇది మనం చక్కెరకేళి ఉన్నట్టుందండి. చూపిస్తాను చూడండి, ఏడుంది. ఇది చక్కెరకేళి అండి. ఇదిగో చక్కెరకేళి. ఇంకా లోపల వస్తున్నాయండి చిన్న ఇప్పుడే గెల తొడుగుతుంది. సో ఎప్పుడు చూసినా 4-5 గెలలు ఉంటాయండి. వీటిల్లో 3-4 గెలలు కనపడతా ఉంటాయి. చూశారు కదా, ఇది మన అరటి వింగ్. ఇంకొకసారి ఎక్కడి నుంచి తీస్తాను. ప్రకృతి వ్యవసాయం గురించి ఒక్క నిమిషం చెప్తాను. ప్రకృతి వ్యవసాయం గొప్పతనం గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి చాలా చెప్పాను అనుకో. ఇదిగోనండి, చూశారు కదా ఎట్లుందో, ఎంత థిక్ ఫారెస్ట్ చూసారా. ఈ చింత చెట్టు చూడండి, స్వీట్ టామరిన్ ఎట్లా వెళ్ళిపోయింది చూసారా. ఎన్ని రకాల చెట్లు. ఇది సిన్సూపా అండి. సీతమ్మ వారు శ్రీలంకలో రావణాసురుడు చెరలో ఉన్నప్పుడు అశోకవనంలో ఈ సిన్సూపా చెట్టు కింద ఉందంట అండి. ఈ సిన్సూపా విశిష్టత మీద ఇంకొక చిన్న వీడియో తీస్తా. ఇది చాలా పెద్ద వృక్షం అయింది. ఇది 3-3.5 ఏళ్ళ మొక్క. ఇంకా పెద్ద మొదలైద్ది ఇది చెట్టు. మామిడి చెట్టులాగా పెద్దదైద్ది. ఆకు కూడా మామిడాకులాగానే ఉంటుంది. ఓకే, చూసారు కదా ఎంత అడివి ఇది మన కాఫీ ఆరోమేటిక్ ప్లాంట్ మడి. ఇది ఒకసారి మళ్ళీ రౌండ్ తిప్పుతానండి మన ఫుడ్ ఫారెస్ట్ గురించి. ఇదంతా కోకో, కాఫీ, అవన్నీ కోకోలు ఉన్నాయి, కాఫీలు ఉన్నాయి, మళ్ళా ఇంకా నట్మ్యాగ్ ఉంది, ఒక్కలు ఉన్నాయి, ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది నల్లవాయిల. చూశారు కదా, అదంతా నల్లవాయిల. చూడండి, మళ్ళీ టీకి చెట్లు ఉంటాయి బోర్డర్లో.
ఎర్రచందనం, చందనం అంత ఫుడ్ ఫారెస్ట్ లాగా ఉంది చూసారా. రండి రండి రండి, చూసారా అంత బాగా అరుస్తాయి పొద్దున్నే. ఫుడ్ ఫారెస్ట్ అంటే ఇది ఇలా ఉండాలండి, అన్ని రకాల చెట్లు ఉండాలి. చెప్పాక మన తోటలో 13,000 చెట్లలో 6,000 పళ్ళ చెట్లు ఉంటే, పనికొచ్చే చెట్లు పళ్ళయే 7,000 అటవీ చెట్లు ఉంటాయండి. ఎర్రచందనం, చందనం, ఈ సిన్సూప్ అని చెప్పాను కదా, దీనికి పక్కన ఎర్రచందనం, ఆ పక్కన అది ఒక ఎర్రచందనం, ఇక్కడ ఎర్రచందనం, ఎర్రచందనం లోపల అది అది శ్రీగంధం. ఇది మామిడి అనుకోండి, ఇది మామిడి. ఇక్కడ టెంపుల్ ట్రీలో ఉన్నది కూడా శ్రీగంధమేనండి. చూడండి ఎంత బాగా వస్తుందో. టెంపుల్ ట్రీలో ఉన్నది కూడా శ్రీగంధం, మంచి బాగా పోటు మీద ఉంది, చూసారు కదా. టెంపుల్ ట్రీని మేము హోస్ట్ ప్లాంట్గా పెట్టాం దానికి. ఇది కూడా వృక్షం అయిపోయింది టెంపుల్ ట్రీ. ఎంత బాగా వెళ్ళింది చూసారా, 25 అడుగులు 30 అడుగులు వెళ్ళిందండి. మళ్ళా ఎర్రచందనం, కానీ ఎర్రచందనం శ్రీగంధాలు ఎక్కువ ఉన్నాయండి. 3,000 శ్రీగంధం ఉంది, 2,000 ఎర్రచందనం ఉంది. లోపలంతా అంతే. మళ్ళీ 1,800 మహాగని ఉంది. అది మహాగని, అది మహాగని అండి. అది వెళ్తుంది కదా సన్నగా, ఈ 2 చెట్ల మధ్య నుంచి వెళ్ళింది కదా, అది మహాగని. అద్భుతంగా అది కూడా 25 అడుగులు 30 అడుగులు వెళ్ళిందండి. సో నేల సారవంతంగా తయారు చేసుకుంటే, న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో అచ్చగా ఈ జీవామృతాలు, ఘనజీవామృతాలు నుంచి సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటే అద్భుతంగా పెరుగుతాయండి. అద్భుతంగా పెరిగిద్ది ఈ వనం. ఇట్లా వృక్ష అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ, ఏ ఎరువులు ఎక్కర్లేదు, ఏమి వేసామని. ఇదంతా కాఫీ మడి, గుర్తుందా మీకు? కాఫీ మడి, మెకడమియా మడి, అట్లా ఎట్లా ఉంటుంది కొబ్బరిలో. ఇది కొబ్బరి అనుకోండి. కొద్దిగా ముందుకు వెళ్దామండి, ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఏమి చేయక్కర్లేదండి. ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని ప్రకృతి బర్డ్స్ ఇచ్చిన, ఈ శ్రీగంధం చెట్లన్నీ బర్డ్స్ ఇచ్చినాయండి. బర్డ్స్ డ్రాపింగ్స్ ద్వారా ఇది పోయి కరెంట్ స్తంభం పక్క ఈ లోపల. యాక్చువల్గా ఇది ఒకటే నేను పెట్టింది, ఇది ఎప్పుడో 10 ఏళ్ళ నాడు పెట్టా. చూసారా 30 అడుగులు వెళ్ళింది. గాలి వానకు ఇప్పుడు ఒరిగింది. సపోర్ట్ ఇచ్చాను, 2 సపోర్ట్ ఇచ్చి వాటి మీద నిలబడి ఉంది. చూసారు కదా. ఇది ఒక 10 ఏళ్ళు కనుక అట్టి పెట్టగలిగితే ఈ ఒక్క చెట్టు మీద 4 నుంచి 3-4 లక్షలు ఈజీగా వస్తాయండి డబ్బులు. 3-4 lakhs వస్తుంది ఇది, ఈ ఒక్క చెట్టే. సరిగ్గా పెంచుకోవాలి. అన్ని చెట్లు ఇటు రావండి. మొత్తం శ్రీగంధం 3,000 అంటే 3,000 రావు. సగం వస్తే గొప్ప అండి. 1,500 వస్తే చాలా గొప్ప. రావు. 2,000 ఒక మాదిరిగా వస్తాయి, 1,500 ఇట్లా వస్తాయి. ఇంకా ఉధృతంగా వచ్చేది ఒక 1000 చెట్లు వస్తాయి. ఇంకా వస్తాయి, ఇంకలా వస్తాయి. అట్లా పెట్టుకోరండి. ఎట్టొస్తే వస్తాయి, ఏముంది ఇట్టొస్తాయా అట్టొస్తాయా అంత వస్తుందా ఇట్ట వస్తుందా కాదు. పెట్టండి, ప్రతి వాళ్ళు పెట్టండి. సరే ఈ పడేది ఇది పడి మలిచిన మొక్క అండి. పిట్టలు డ్రాపింగ్స్ ద్వారా వచ్చిన మొక్క. ఇది కరెంట్ స్తంభం పక్కది అదే, ఇది అదే, అదిగో అది అదే, ఆ ప్రక్కదే అదే. అంటే పడి మొలుస్తాయి అన్నమాట. పిట్టలు డ్రాపింగ్స్ ద్వారా పళ్ళు తినేసి ఇవన్నీ అయ్యాయి డ్రాపింగ్స్. మనం పెట్టిన దానికన్నా ఎక్కువ వచ్చినాయండి. మనం 2,000 పెడితే 3,000 పైన అయినాయి ఇప్పుడు. అది ఇట్లా మీరు అడవిని కొంతవరకే మీరు సృష్టించేది. ఆ తర్వాత అడవే ఈ పక్షుల ద్వారా, వీటి ద్వారా, ఆడి ద్వారా, వీటి ద్వారా, పశువుల ద్వారా, వీటన్నిటి ద్వారా మీకు డెవలప్ అయిపోద్ది, పెరిగిపోద్ది. ఇది తెల్లారిజం అండి, మంచి హెర్బల్. దాని మీద ఎర్రటి పూలు ఉంటాయి చూడండి, అదేంటంటున్నారు, కాగిత పూలు, బోగన్విలియా. దాని చుట్టూ అదే ప్యాషన్ ఫ్రూట్ చెట్టు ఉంది, బోగన్విలియా ఉంది. తెల్లారిజం అన్నమాట ఇది. తెల్లారిజం చెట్టుకి అది ఉంది. ఇది పొద్దుగాల ఇదిగో మన కోళ్ళు ఎట్టాడుతున్నాయి చూసారా. చూసారు కింద, చూసారా ఎట్లా ఉందో చూసారా. అట్లా ఉంటుంది ఫుడ్ ఫారెస్ట్లో. బా అది చూసారా, అంత బాగుంది చూసారా కోడి. అద్భుతంగా ఉందండి.
పందిపు కోడి అది దరిదాపు అది అస్సిల్ కాదు, అది పందిపు కోడి. అది పందిపు కోడి విత్తనం కూడా మన దగ్గర ఉందండి. పళ్ళ చెట్లతో పాటు అటవీ చెట్లు కూడా పెంచుకుంటూ వెళ్తే ఈ విధంగా తయారైద్దండి వృక్ష ప్రపంచం. మీరేం చేయగలరు? కాకపోతే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలండి. మీరు కెమికల్ ఫార్మింగ్లో ఈ విధంగా చేద్దాం అనుకుంటే మీరు అది చేస్తే రాదు, అది రాదు, 80% రాదు. ఎందుకంటే సాయిల్ ఫర్టిలిటీ ఉండదు కదా. ఎక్కడ ఎరువేస్తే అక్కడే చెట్టు బతికిద్ది. చూడండి, మీకు ఎన్ని చెట్లు కనపడుతున్నాయి ఇక్కడ కింద నుంచి మొదలు చూడండి, ఎన్ని కనపడుతున్నాయి చూడండి. అన్నీ రావాలి అంటే న్యాచురల్ ఫార్మింగ్కే సాధ్యం. సో ఫుడ్ ఫారెస్ట్ పెట్టదాము అనుకునేవాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ మారి ఫస్ట్ 2-3 సంవత్సరాలు సాయిల్ ఫర్టిలిటీ బాగా పెంచాలి. ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు ఇవన్నీ పెంచితే వాటి ద్వారా సాయిల్ ఫర్టిలిటీ పెరిగి సాయిల్ కార్బన్ 2.5-3% పెరిగిన తర్వాత అప్పుడు తోట అడవి అవుతుందండి. తోట కాదు, తోట అడవి అవుతుంది. అడవి అయిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత ఇక నువ్వు ఒక అద్భుతమైన బయోడైవర్సిటీ పెరిగిద్దండి. నిన్ను ఎలగొట్టేస్తాయి బయటికి. ఏంటి తెలుసా? పక్షులు, రకరకాలైన పక్షులు, నెమళ్ళు. ఎక్కడైతే నెమళ్ళు కూడా ఉంటాయి, నాకు 70-80 నెమళ్ళు. ఇవన్నీ రకరకాలు వస్తాయండి. వీటిల్లోకి రకరకాల పక్షులు వస్తాయి. ఇప్పుడు నగరే ఆవులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎన్నిటితో పాటు ఏంటంటే ఈ బయోడైవర్సిటీతో ఈ కొన్ని డెవలప్ చేస్తాయి. ఈ ఇత్తనం అక్కడ తీసుకెళ్ళేసి, ఆ ఇత్తనం ఇక్కడ తీసుకెళ్ళేసి, ఎక్కడ తడి ఉంటే అక్కడ మోటికి వచ్చేసేసి ఇట్లా ఒక అడవిలాగా క్రియేట్ అయిపోద్దండి. అందుకని ఇక్కడ మళ్ళీ క్రియేట్ అవుతుంది కదా. వానాకాలం వచ్చినప్పుడు ఈ మొక్కలు మొలుస్తాయి కదా, మనకు కావాల్సిన మొక్కలే మనం అట్టి పెట్టుకోవాలి. మీకు అర్థమైందా? మనకు కావాల్సిన మొక్కలే మనం అట్టి పెట్టుకోవాలి. అక్కలేని మొక్కలేని పీకేసుకుంటూ ఉండాలి. చిన్నప్పుడే బాదం ఎక్కడ పడితే అక్కడ బాదం మొక్కలు కనపడతాయి నా దగ్గర, ఎక్కడ పీకేస్తాం మేము, ఉంచాం అట్లా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి చింత చెట్టు నాకు భలే ఇష్టం అండి. ఇది ఈ బ్రాంచ్ ఫార్మేషన్ చూడండి. ఇక్కడ తల తీసా ఎట్లా వెళ్ళిపోయింది సరే. బ్రాంచ్ ఫార్మేషన్ ఉందండి, కాయ ఉంది, ఏడన్నా కొంత ఉంది. తీపి చింతకాయ అయ్యేడు తగ్గింది ఓవరాల్గా. బోరుగా ఎయిర్ సౌండ్ వస్తుందండి అక్కడ, చూసారు కదా. మళ్ళీ అరటి చెట్ల దగ్గరకు వచ్చి అరటి చెట్ల మీద క్లోజ్ చేసేస్తానండి. చూసారా గెల? మన దగ్గర ఉండి ఏ గెల? అది మన అమృతపాణి గెల అండి. అది చూడండి, అది కూడా 10-12 డజన్లు ఉందండి. 10 డజన్ల పైన ఉంది, 12-13 డజన్లు ఉంది. ఆ కర్పూర చక్కెరకాయ అయితే 14 డజన్లు ఉందండి. అక్కడ ఉంది చూడండి, ఏడాది వచ్చింది. అది కానండి. చూశారు కదా, అది కర్పూర చక్కెరకాయ 13-14 డజన్లు ఉంది. ఇదేమన్నా అది అంత ఉంది. మీరేం మేనమేషాలు పెట్టాలి లెక్కక్కర్లేదు. మీరు చెట్లు పెడితే చాలు. ఈ నీళ్ళ ఒడ్డేనండి మేము ఏమేస్తాం, ఈ చెరువు ఒడ్డే. ఈ చెరువు ఉంది, నీళ్ళగుంట, ఈ మట్టి తీసాము, ఈ తీసిన మట్టి మీదే పెట్టాం. ఆ పెడితే చూడండి చెట్టు ఎంత పెరిగినాయి, ఒక్కోటి 20 అడుగులు 25 అడుగులు పెరిగింది అట్లా. దానికి ఎంతంత గెలలు వచ్చినాయి కదా, 12-13 డజన్ల గెలలు వచ్చినాయి. ఇది ప్రకృతి వ్యవసాయం గొప్పతనం. మనం ఏం అరటికాయలు కొనమండి. కనీసం ఇట్లాంటి చెట్లు ఒక 100 చెట్లు ఉన్నాయి, ఒక 70-80 చెట్లు అన్నీ ఉంటాయి. ఎప్పుడూ గెల వస్తూనే ఉంటుంది. నెలకు 3-4 గెలలు వస్తూనే ఉంటుంది. మా విజిటర్స్కి, మా దగ్గరకు వచ్చిన రైతులకి అందరికీ పెడతాం ఇట్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకో ఓవరాల్గా ఇట్లా తీయాలనిపించింది. అదేంటి సీతాఫలమా? సీతాఫలమా? అదిగో మా చంద్రయ్య చూడండి ఎంత సీతాఫలం కోసుకొస్తున్నాడా. దామ్మా ఇటు తీసురా, చూడండి ఎంత సీతాఫలం కోసుకొస్తున్నాడా. ప్రకృతి వ్యవసాయంలో కాయ ఉంటారు. నేను చెప్తున్నాను మీకు, ఎందుకంటే ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉంటాను. అందుకనే ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉందండి, అది ఒక గట్టు మీద సన్నగా వెళ్ళింది కొబ్బరి చెట్టు పక్కన. అది దరిదాపు ఎంత కాస్తుందంటే 3 ఏళ్ళ నుంచి కాస్తుందా, కాస్తనే ఉంది. మరి అది హైబ్రిడ్ తెలీదు, ఇది తెలీదు, విపరీతంగా కాస్తుంది. ఏదమ్మా ఇది చూడండి ఎంత బాగున్నాయో, చూడండి ఎంత పెద్ద చూసారా ఇది కాయ అంటారు. కాసినా కూడా చిన్నది అంటారు. ఇట్లా కాస్తాయండి, మంచి ససేనకాయ. గుప్పిట ఆంటలేదు, 300-400 గ్రాములు ఉంటుంది అంతే. అది చెట్టేనండి, అది పక్కన ఉంది కదా,
అది కస్పట్టి గోల్డ్, ఎన్ఎంకే గోల్డ్. అది మీరు ఆడ కనపడుతుంది కదా, ఆ చెట్టు. అది ఆ చెట్టుది ఆడ కోసుకొచ్చాడు మా చంద్రయ్య. ఇది పట్టుకో చంద్రయ్య. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పెద్ద వీడియో అయింది. ప్రకృతి వ్యవసాయం 100% గొప్పదండి. మీరేం ఆలోచించక్కర్లేదు. ఎంత చెప్పినా గంట సోర్సే. అది ఎన్ని కాస్తాయండి, వద్దండి కాస్తాయి. మనం ఏం వేస్తాం, వీటికి ఏమైనా వేస్తాం ఎరువులు. మళ్ళీ మీరు గమనించండి, ఇక్కడ ఆ చెట్టు కాపాయి లోపల ఇక్కడ నేను మళ్ళీ ఈ అంచును మళ్ళీ ఇంకో కొరస పెట్టుకొచ్చాను చూడండి. ఈ వరుసనే, ఈ అంచు వరుసన నీళ్ళకి దగ్గరలో ఇక్కడ చూడండి మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడే మళ్ళీ మొక్కలు చిన్ని మొక్కలు పెట్టుకుంటూ వచ్చా చూడండి. అయ్యో చిన్న మొక్కలు ఇంకొక 30 మొక్కలు ఇటు చుట్టూ తీసుకొచ్చా, ఒక 25 మొక్కలు. ఈ చుట్టూతా, ఈ చెరువు చుట్టూతా 25 మొక్కలు వేసుకొచ్చా. ఆ పెద్ద అయిపోయేతలకు మళ్ళీ వస్తాయి. అట్లా ప్రతి చెరువు చుట్టూతా అట్లాగే ఉంటాయి అన్నమాట. మనమేది ఇది క్రాప్ అంతే. చిన్న చేపల చెరువు అని తీశాను, ఫెయిల్ అయింది. చేపల చెరువు నాకు చేత కాలేదు. చివరికి చూశారు కదా, ఇట్లా అరటి చెట్లు ఉన్నాయి, పప్పాయి చెట్లు ఉన్నాయి. దీని మీద మన ఈ తీపి చింత, అదేది సీతాఫలాలు ఇట్లాంటివి ఉన్నాయి. ఇదిగో మామిళ్ళు చెరువు కట్ట మీద ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొబ్బర్లు, ఎర్రచందనాలు. ఇది మాత్రం మహాగనండి. చూడండి ఎంత బాగా వెళ్తుంది. మొన్న ఏది అడ్డం కాదండి. చూసారా, ఇది చూసారా, ఇంత ఒత్తులోంచి వెళ్ళిందంటే మీరు ఆలోచించండి. ఇంత ఒత్తు, ఇటు పక్కన కొబ్బరి ఉంది, ఇటు పక్కన చింత ఉంది. ఈ ఒత్తులోంచి తోసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. అది ఆకాశం సూర్యుని చూసుకుంటూ పైకి వెళ్ళిపోయి పైనుంచి అక్కడ నుంచి కొమ్మ వేసేసింది. నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి. అదిగోనండి పైకి వెళ్ళిపోయింది. చూసారా, ఇదనమాట 30 అడుగులు పెరిగింది. సన్నగా రివట్లాగా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడికి వెళ్ళింది కదా. ఇక సూర్యరశ్మికి అక్కడి నుంచి చెట్టు చేయటం మొదలుపెట్టింది అనమాట. అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చాలా పెద్ద వీడియో అయిందండి.